మనం అంతా పొల్యూట్ అయిపోయినాం. మన క్యారెక్టరు, మన భావాలు, మన అంతా పొల్యూట్ అయిపోయాం. జంతువులు కోసిన మాంసం దేవుడికి వద్దు, అల్లాకి అది తినరు. ఈరోజు ఇతర మతస్థులు దాన్ని ఒక దేవతగానో మీరు భావించేటప్పుడు మేము దాన్ని తినడం అనేది ఫస్ట్ పక్కన వాళ్లకు ఇబ్బంది కలిగే పనులు చేసేది ఇస్లాంలో లేదు. నేషనల్ యానిమల్గా ప్రకటించండి. దీన్ని ఒక లాజికల్ కంక్లూషన్ చేయండి. ఊరికనే మతాల మధ్యలో, కులాల మధ్యలో, ప్రజల మధ్యలో ద్వేషాలు పెంచడం కరెక్ట్ కాదు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అబీ హుస్సేన్. సో బక్రీద్ సందర్భంగా ప్రజలకు షేక్ అబ్దుల్ అజీజ్ గారు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఏం సందేశం ఇస్తారో తెలుసుకుందాం. సార్, బక్రీద్ సందర్భంగా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈదుల్ అధా ఏదైతే బక్రీద్ పండగ ఉందో మీ అందరికీ పండగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. మరి ఈ పండగ ఒక జంతువుల్ని కుర్బానీ ఇవ్వడమే కాదు, ఈ పండగ వచ్చి ఒక సాక్రిఫైస్, త్యాగానికి ప్రతీక ఇది. అయితే జంతువులు కోసిన మాంసం దేవుడికి వద్దు, అల్లాకి అది తినరు ఎవరు. కానీ మన మనసులో ఏముంది, మన భావాలు, మంచి భావాలు, ఇంటెన్షన్స్ చూస్తాడు దేవుడు. అలాగనే ఈరోజు మనం అంతా పొల్యూట్ అయిపోయినాం. మన క్యారెక్టరు, మన భావాలు, మన అంతా పొల్యూట్ అయిపోయాం. దాన్ని సాక్రిఫైస్ చేయాలి. మనలో ఉండే క్రోధాన్ని సాక్రిఫైస్ చేయాలి, మనలో ఉండే వ్యసనాల్ని సాక్రిఫైస్ చేయాలి, మనలో ఉండే కోపాన్ని సాక్రిఫైస్ చేయాలి, మనలో ఉండే ఈర్ష్యని సాక్రిఫైస్ చేయాలి. మనకు ఏదైనా ఒక కుర్చీ దొరికితే అది ఇంకా జీవితకాలం అనుకునే అటువంటి అహంకారాన్ని సాక్రిఫైస్ చేయాలి. ఇదే ఈ పండగ ముఖ్య ఉద్దేశం. మాంసాలు దేవుడికి ఏమొద్దు. అయితే ఎప్పుడైతే ఇవన్నీ సాక్రిఫైస్ చేస్తామో నిజమైన మనిషి తయారవుతాము, మానవత్వం ఉండే మనిషి తయారవుతాము, మానవత్వాన్ని పెంపొందించే వాళ్ళంగా తయారవుతాము. కాబట్టి ప్రపంచం మొత్తం ఈరోజు ఈ త్యాగాల పండుగ జరుగుతోంది. ముఖ్యంగా మన వ్యసనాలు ఏమైతే ఉన్నాయో, అది సిగరెట్ తాగేవాడు కావచ్చు, ఇంకో గుట్కా తాగేవచ్చు కావచ్చు, తినేవాడు కావచ్చు, ఆల్కహాల్ తాగేవాళ్ళు కావచ్చు, వదిలి చూడండి దేవుడి కోసం. ఆ బెనిఫిట్ మీ బిడ్డలకు వస్తుంది. వదిలేది మనం దేవుడి కోసం అయితే, త్యాగం ఇచ్చేది బెనిఫిట్ మీ బిడ్డలకు వస్తుంది, సమాజానికి వస్తుంది, గౌరవం పెరగద్ది సమాజంలో. అలాగనే ఈ యొక్క బక్రీద్ నాడు మేమందరమే, మా మత గురువులందరూ దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. గోవుల్ని కుర్బానీ ఇవ్వకూడదు అని చెప్పి. ఎందుకంటే ఈరోజు ఇతర మతస్థులు దాన్ని ఒక దేవతగానో, ఇంకా ఒక గౌరవంగా దాన్ని మీరు భావించేటప్పుడు మేము దాన్ని తినడం అనేది కరెక్ట్ కాదు. ఇది అందుకోసం లా ఒప్పుకుంటుందా లేదా అనేది పక్కన పెడితే, ఫస్ట్ పక్కన వాళ్లకు ఇబ్బంది కలిగే పనులు చేసేది ఇస్లాంలో లేదు. అందుకోసమే దీన్ని పర్మనెంట్ లాజికల్ కంక్లూషన్ చేయాలంటే మేము ప్రభుత్వాలకు కానీ కోరేది ఏంటంటే, దీన్ని నేషనల్ యానిమల్గా ప్రకటించండి. కోసేవాడు ఉండడు, కోస్తే హీ విల్ బీ పనిష్డ్, తింటే హీ విల్ బీ పనిష్డ్, అమ్మితే హీ విల్ బీ పనిష్డ్. దీన్ని ఒక లాజికల్ కంక్లూషన్ చేయండి. ఊరికనే మతాల మధ్యలో, కులాల మధ్యలో, ప్రజల మధ్యలో ద్వేషాలు పెంచడం కరెక్ట్ కాదు. ఈ బక్రీద్ నాడు ఈ ద్వేషాలు పెంచేవాళ్ళు కానీ దీన్ని సాక్రిఫైస్ చేయండి మీ ద్వేషాన్ని అని కానీ తెలియజేస్తున్నాను. సార్, మహానాడు అలాగే బక్రీద్ పండుగ ఒకేసారి వచ్చాయి. మైనార్టీల కోసం మహానాడులో ఏమైనా సమస్యలు ఏమైనా అవకాశం ఉందా, పంపించేటువంటి అవకాశం ఉందా? తప్పకుండా అండి. ఒక మైనార్టీలు కాదు, మహానాడు అనేది ప్రజల పండగ. ప్రజల యొక్క సమస్యలపైన చర్చించే వేదిక. మైనార్టీల సమస్య ఉన్నాయి, దాంట్లో చర్చించేవి. మైనార్టీలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలు ఉన్నాయి, బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి, సమాజంలో ఉండే అందరి గురించి చర్చిస్తాము. అందులో భాగంగా మైనార్టీల గురించి కానీ చర్చించాము. ఏదైతే మనం తాలీమే హునర్ ఏదైతే తీసుకున్నామో, వన్ ఆఫ్ ది పాయింట్ దాంట్లో పెట్టారు,
ఎజెండాలో. తాలీమే హునర్ కానీ ఫస్ట్ వక్ఫ్ బోర్డ్ నుంచి ఇప్పుడు ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేశాము. బహుశా ఇది సక్సెస్ఫుల్ అవుతుంది, ప్రజలకి మంచిది జరుగుతుంది. దీన్ని బట్టి ఇంకొద్దిగా స్కేలప్ చేసే అవకాశం తప్పకుండా ఉంది. దానికి నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ముస్లిం సమాజానికి కావచ్చు, పేదవాళ్ళకి కావచ్చు, ఒకే ఒక సొల్యూషన్. పేదరికం పోవాలంటే మనకు సమాజంలో గౌరవం రావాలంటే మన బిడ్డలు బాగా చదవాలి, మన బిడ్డలు విద్యావంతులు అవ్వాలి. దాంతోనే మనకి ఈక్వాలిటీ వస్తుంది. ఆస్తులు చూడండి, మొన్న చూసుంటారు, నెంబర్ 1 ఇలాన్ మాస్క్ అంటారు, నెంబర్ 2 అదానీ అంటారు, నెంబర్ 3 రిలయన్స్ అంటారు. వారం తర్వాత నెంబర్లు మారిపోయి ఉంటాయి. ఇది వారం తర్వాత ఆయన నెంబర్ 1 ఈయన నెంబర్ 2 అంటారు. ఇప్పుడు మన ఐఏఎస్ని నెంబర్ 1 నెంబర్ 2 ఏముంది? హీజ్ ఐఏఎస్ ఫర్ ఎవర్, ఐపీఎస్ ఫర్ ఎవర్. ఇది మన విద్య మనతో ఎప్పుడు ఉంటుంది. నేను అందుకోసమే చెప్తున్నా, పేదవాళ్ళ బిడ్డలు అందరూ బాగా చదవాలి. రైట్ సార్, క్లుప్తంగా బారాషా దర్గా అభివృద్ధికి నాంది పలికినటువంటి మేయర్ ఆ రోజు మీరు. సో ఇప్పుడు గేట్లు లేవు, బయట నుంచి వ్యక్తులు వస్తున్నారనేటువంటి విషయం ఇందాక కూడా సమీర్ హుసేన్ చెప్పారు. సో దీని మీద ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు చివరికి క్లుప్తంగా? 100% యాక్చువల్గా 14-19లోనే దీనికి గేట్స్ కంప్లీట్ డిజైన్ చేశాం, దానికి పునాదిగానే వేసాం. అదేమంటారు, పలక, శిలాపలకంగానే వేసాం. అయితే దాని తర్వాత ప్రభుత్వం దురదృష్టవశాత్తు మారిపోవడం, ఇప్పుడు కానీ చూడొచ్చు ఆ పిల్లర్స్ ఎంతంత లావు ఉన్నాయో. ఇప్పుడు దాన్ని అన్నిటికీ ఈ రోజుకి దానికి సమయం వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఆ 2 ద్వారాలు కట్టారు. సంతోషం, ఆయనకి ధన్యవాదాలు తెలియచేస్తున్నా. అదేవిధంగా దానికి కావాల్సిన గేట్లు కావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక కంప్లీట్ 2 ఫేజెస్లో ఒకటి మసీద్ కడతాం, రెండోది వచ్చి పెద్ద చౌల్ట్రీ లాగా కడతాం ఆర్సీసీతో, స్లాబ్తో. సో దట్ ఒక 10,000 మంది ఎప్పుడు కిందగాను ఉండొచ్చు, G+1 కానీ ఒక 10,000 మంది వాడుకునేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజే టెండర్ పిలవడం జరిగింది 8 కోట్లకి. ఇంకో 10 కోట్లతో అది కడతాం, అది ఫేజ్ 2లో తీసుకుంటాం. ఇవన్నీ కానీ ఈ ఒక మన రొట్టెల పండుగ అవ్వగానే పనులు స్టార్ట్ చేస్తాం. దీన్ని అద్భుతంగా తయారు చేస్తాం. అయితే మీ అందరికీ తెలుసు, డబ్బులు ఎక్కడ లేవు. సో నిదానంగా 1 by 1 టేకప్ చేస్తాం. అలాగనే గోషా హాస్పిటల్ గురించి చెప్పారు, అది కట్టున్నారు. దాన్ని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి దాన్ని కానీ చేయాల్సి ఉందని కానీ తెలియజేస్తున్నాం. సో మొత్తానికి బారాషా దర్గా అభివృద్ధి, అలాగే గోషా హాస్పిటల్ ఏదైతే ఉందో ముస్లింలకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ముస్లింస్కే కాదు, మహిళలకు ఒక గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. గోషా హాస్పిటల్ కూడా త్వరలో ప్రారంభం కానుందని చెప్పారు. దానికి సంబంధించి ఆ దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అలాగే మైనార్టీల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడిందని తెలియజేస్తున్నారు. బక్రీద్ పండుగను ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకోవాలని కూడా తెలియజేస్తున్నారు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్. కెమెరామెన్ దీపక్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.